ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవతి దేవుడు గత రాత్రికాల సమయంలో చక్కనటువంటి విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఉదయకాల సమయంలో సజీవులుగా మనల్ని లేపి మరి ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ద్వారాగా మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొనిచు మరి ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ ఈ ఉదయకాల సమయంలో దేవదేవుని స్తుతించి మహింపరుచుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మనిషి బాబు? నేటి ప్రార్థనతో ఈ కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషే బాబు ప్రార్థన. మహాగణుడు మహానదుర మా ప్రియ పరలోకం తండ్రి, మీకు ఘనమైన ఉద్యమైన శ్రేష్ఠులు నామందికి వేలాదన స్థితులు సోదరులు తెంచుకోండి తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, ఉదయకాలం తండ్రి, కుటుంబ ప్రార్థన తండ్రి మేము జరిగిపోవచ్చుండగా నడిపించుచుండగా మాకు తెలివిని జ్ఞానాన్ని ప్రసంగండి తండ్రి. ఇదిగోండి తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ స్థానిక సంఘాలు సాధించవచ్చు కాపాడం తండ్రి. ఇదిగోండి తండ్రి, హెబ్రీ రాసిన పత్రిక తండ్రి 4వ అధ్యాయం తండ్రి మేము చదువుచుండగా నేర్చుకుంటున్నగా మాకు సమృద్ధిమైన తెలియ జ్ఞాన ప్రసంగం తండ్రి. ఈ అధ్యాయంలో ఉన్న తండ్రి వ్యక్తుల గురించి తండ్రి మేము పరిపూర్ణంగా సంపూర్ణంగా తెలుసుకునే జ్ఞానాన్ని మాకు బుద్ధిని తెలుగు జ్ఞానం ప్రసంగం తండ్రి. ఈ ప్రార్థన మా ప్రార్థన మీ కుమారుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించడుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చేతల్లి ప్రార్థన. పరలోక మా కన్నది తండ్రి, గడిచిన కాలం మీరు అక్కడ కాచుకొని మీకు చేసుకున్నాను తండ్రి. ఈ మధ్యకాల సొంత వేగిరి తండ్రి సన్ని భాగ్యం మీ సన్ని కాంతు మా ప్రకటించేసి మీకు చేసుకున్నాను తండ్రి. మా మధ్యకాల సన్ని ఎబ్బిలి రాసిన పత్రిక తండ్రి 4వ అధ్యాయం తండ్రి మేము చదువుతాను కానీ నేను చూపించాను కానీ దీన్ని విషయంలో కాకపోతే మా ఋతు ప్రకటన రాసుకునేలా చేయండి. ఎబ్బిలి రాసిన పత్రిక తండ్రి ఈ 3 రోజులతో మేము ప్రయాణం చేస్తాను తండ్రి. 3 రోజులు తండ్రి ఇంకా ఎక్కడితో ఆగిపోయింది తండ్రి. ఈ 4వ అధ్యాయం అయితే నేను చదువుతున్నాక నేను చూపించాను కానీ మేము విషయంలో కాకపోతే మరొక రాసుకునేలా చేయండి. సమితిగా తండ్రి మా ప్రేమ సాంఘిక సంఘాన్ని జ్ఞాపం చేసుకున్నాను తండ్రి. ఓదర వైఎస్ఆర్కి సంఘం తీర్చాం, సంఘ కాపని తీర్చాం, పోసిన బియ్యం కుటుంబం కూడా ఆశ్రయించాను తండ్రి. 2 సంఘం సేవకుని తినొచ్చండి. నూతనంగా తరచుగా సార్లను తినొచ్చాను తండ్రి. ఈ మధ్యకాల సంది ఎవరైతే అనాలకు బాగా కన్మర్షిలా చేయండి. నేను కడుతుంది అనారోగులు ఉంటాను అందరూ ముట్టు చచ్చుకుంటండి. ప్రార్థన క్రీస్తు నామములో అడుగుతూ పడతాను. ఆమేన్. వెరీ గుడ్ నాన్న, మంచిది. చక్కనటువంటి ప్రార్థన చేసినటువంటి మీ ఇరువురికి కూడా మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల నామంలో శుభములు తెలుపుకుంటూ మరి ఈ సమయంలో హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మనము విందాం, నేర్చుకుందాం. ఈ హెబ్రీ పత్రిక మనము మొదటి అధ్యాయాన్ని, 2వ అధ్యాయాన్ని, 3వ అధ్యాయాన్ని ముగించుకుని 4వ అధ్యాయంలోనికి దేవుడు మరి మనకి 4వ అధ్యాయాన్ని కూడా తెలుసుకునేటువంటి అవకాశాన్ని మరి నేర్చుకునేటువంటి సమయాన్ని దేవుడు మనకు ప్రసాదించారు కనుక ఇప్పుడు మొదటి అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం ఏమిటి? దేవదూతలు ఈ సృష్టి కంటే యేసుక్రీస్తుల వారు గొప్పవాడని, రచయిత యేసుక్రీస్తుల వారు మరి సమస్తానికి సృష్టి కంటే దేవదూతల కంటే గొప్పవాడు యేసుక్రీస్తుల వారు అని పూర్వం ప్రవక్తల ద్వారాగా మాట్లాడిన దేవుడు ఈ దినముల చివరి కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ద్వారాగా మాట్లాడారు అని మొదటి అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం. ఇక 2వ అధ్యాయంలో విన్నటువంటి వర్తమానం ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయన మనకు ప్రసాదించినటువంటి రక్షణ అది చాలా గొప్పది అని, రక్షణను మనం నిర్లక్ష్య పెట్టకూడదని, మనం వినేటువంటి సంగతులను విని విడిచిపెట్టి ఇటు అటు కొట్టుకొని పోకుండా మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి అని 2వ అధ్యాయం ద్వారాగా మనం విన్నటువంటి వర్తమానం. ఇక 3వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు మరి విశ్రాంతిలోనికి ప్రవేశించలేదని, విశ్రాంతిలోనికి ప్రవేశించకపోవడానికి వారి యొక్క అవిశ్వాసమే కారణమని, ఇప్పుడు మరలా దేవుని పిల్లలకు మనకు విశ్రాంతి ఉన్నది అని, దేవుని ఇల్లంతట్లో మోషే గొప్పవాడు అని, మోషే కంటే గొప్పవాడు ప్రభు అయిన యేసుక్రీస్తులు వారు అని, ఆయన ఏమంటే మనుషులు ఎలాగైతే బాధల్ని శ్రమలు అనుభవిస్తున్నారో అవన్నీ ముందుగా యేసుక్రీస్తుల వారు అనుసరించారని 3వ అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం. ఇప్పుడు ఈ హెబ్రీ పత్రిక అంతా కూడా హెబ్రీ విశ్వాసులకి రచయిత ఈ మాటల్ని తెలియజేస్తున్నాడు.
వారు యోధా క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని, అలాగే యోధా క్రైస్తవ్యంలో వారికి ఎదురవుతున్నటువంటి హింసలని, కష్టాలని, శ్రమలని, వారు నిరుత్సాహాన్ని చూసి పౌలు గారు వారి విశ్వాసంలో ఎలా స్థిరపరచబడాలో, వారి దేవుణ్ణి ఎలా అనుకోవాలో, వారి విశ్వాసంలో నుంచి వైదొలిగిపోకుండా యేసుక్రీస్తుల వారు ఎంత గొప్పగా ఉన్నారో, ఆయన మానవాళి బాధలను, శ్రమలను కూడా అనుభవించాడని, శోధింపబడుతున్న వారికి సహాయం కూడా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని గ్రంథకర్త మొదటి 3 అధ్యాయాల ద్వారాగా మనకి అందించినటువంటి వర్తమానం. ఇక ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి వర్తమానాన్ని కూడా మనము నేడు వినే ప్రయత్నాన్ని, తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని, నేర్చుకునేటువంటి ప్రయత్నాలు మనం చేద్దాం. దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థనని మనం వేడుకుందాం. దేవా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మేము చదువుతుండగా మీ సహాయాన్ని మాకు దయచేయండి నాయన. మీ జ్ఞానవాక్కులు మాకు వినబడుతుండగా మా మనసులను, హృదయాలను తెరవండి. అలాగే వినడానికి సిద్ధపడుతున్న, వింటున్న నీ బిడ్డలందరి హృదయాలను, మనసులను మీరు తెరవండి. ఈ వాక్యం ద్వారా వారిని బలపరచండి. మీ మహిమ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. ఈ సమయంలో నాయన మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు, వైఎస్ఆర్ నగర్లో అనేక మంది బిడ్డలు నాయన జీవిస్తున్నారు. మీ కుమారుని యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉన్నారు నాయన. భక్తి భావాలతో మిమ్మల్ని సేవిస్తున్నారు. మీ బిడ్డలకి తోడుగా ఉండండి, భద్రతగా ఉండండి, కాపుదలగా ఉండండి నాయన. క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనను దయచేయండి. సంఘాన్ని నడిపిస్తున్న సేవకుల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. వారికి సహకారులుగా ఉన్నటువంటి పెద్దలను, పురుషులను దీవించండి. వారు నాయన కొంతమందికి బైబిల్ విద్యను బోధిస్తున్నారు నాయన. బోధిస్తున్నటువంటి దైవ సేవకులను, వింటున్నటువంటి నూతన సేవకులను మీరు ఆశీర్వదించండి. వారి చేతి పనిని, వారు చేస్తున్నటువంటి పరిచయను నూరంతలుగా అభిషేకించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, ఈ సమయంలో 4వ అధ్యాయం ద్వారా నేరుగా మీరు మాతో మాట్లాడండి. మా లోట్లను సవరించండి. ఉన్నతంగా మీ పిలుపుకు నాయన మేము బ్రతకగలిగే భాగ్యాన్ని తెచ్చమని వేడుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మనవులతో కూడిన ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నాయన, ఆమేన్. నేడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మనం నేర్చుకోబోతున్నాం కదా మోషబాబు. కనుక ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో రాబడినటువంటి సందర్భాలు మనం అర్థం చేసుకోవడానికి ముందుగా మనము డైలీ వింటున్నటువంటి మొదటి భాగం ఏంటి? వెరీ గుడ్, నేపథ్యము. కనుక ఇప్పుడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం నేపథ్యం ఏంటి అంటే, ఈ పత్రిక గ్రంథకర్త ఎవరికి రాస్తున్నారంటే యోధా క్రైస్తవులకి రాస్తున్నారు. ఈ యోధా క్రైస్తవులు ఎలాగున్నారంటే, క్రీస్తుని అంగీకరించినటువంటి తర్వాత వారి జీవితంలో ఎదురైనటువంటి కష్టాలను బట్టి, హింసలను బట్టి, శ్రమలను బట్టి వారు క్రీస్తుని వదిలేసి పాత నిబంధన ఆచారాలు, పద్ధతుల్లోనికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఇలాంటి తరుణంలో వారిని ప్రోత్సహించడానికి, వారిని విశ్వాసంలో నిలబెట్టడానికి, వారు విన్న వాక్యము, విశ్వసించిన వాక్యము ఎంత గొప్పదో ఈ అధ్యాయం ద్వారాగా ఆయన వివరించబోతున్నాడు. ఈ గ్రంథం ద్వారాగా గ్రంథకర్త విశ్వాసులను పురుకొల్పుతున్నాడు, రేపుతున్నాడు. ఇది నేపథ్యంలో ప్రధానమైనటువంటి విషయం. ఈ అధ్యాయంలో ప్రధానమైనటువంటి విషయం. ఎలా విషయాన్ని చెబుతున్నాడంటే ఆయన క్రీస్తు ద్వారాగానే సంపూర్ణ విశ్రాంతి అని. ఏంటి మోషబాబు? సంపూర్ణమైనటువంటి రక్షణ, సంపూర్ణమైనటువంటి ప్రధాన యాజకత్వం ఉంది అని బలంగా ఈ 4వ అధ్యాయం ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు. ఇక ఈ 4వ అధ్యాయంగా ముఖ్యంగా ఒక 2 భాగాలుగా మాట్లాడుతుంది మోషబాబు. ఎన్ని భాగాలుగా? మొదటి భాగం ఏంటంటే దేవుని విశ్రాంతిలో ప్రవేశించుట. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ద్వారాగా కృపా సింహాసనానికి చేరాలని ఈ 4వ అధ్యాయం 2 భాగాలుగా మన అందరితో మాట్లాడుతుంది. ఓకేనా? ఇది మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి మోషబాబు? సుమారుగా 16 వచనాలు మనకు కనబడుతున్నాయి. ఈ 16 వచనాలని 3 భాగాలుగా విడగొట్టుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఇక ఈ అధ్యాయ సారాంశంలో ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా విడగొట్టే ప్రయత్నాలు చేద్దాం. మొదటి భాగము 1 నుంచి 11 వచనాల వరకు. ఎన్ని వచనాలు మోషబాబు? ఈ మొదటి 11 వచనాల సారం మనకి ఏం తెలియజేస్తుందనంటే, దేవుని విశ్రాంతి ఇంకా నిలుచునే ఉన్నది, లేదా దేవుని విశ్రాంతి ఇంకా అందుబాటులోనే ఉన్నదని ఇక్కడ గ్రంథకర్త ఈ విషయాన్ని పురస్కరిస్తున్నాడు. ఈ సందర్భాన్ని, సన్నివేశాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా ఏమి నిలిచిందంటే మోషబాబు? ఇంకా విశ్రాంతి నిలిచిందట. ఎప్పటి నుంచి? పాత నిబంధన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా విశ్రాంతి అనేటువంటిది నిలిచి ఉన్నది, అనగా అందుబాటులో ఉన్నదని గ్రంథకర్త ఇక్కడ వివరిస్తున్నాడు. మొదటి నుంచి
ఎన్ని వచనాలు? 11 వచనాలు. ఇశ్రాయేలు అరణ్యములో దేవుని వాగ్దానాన్ని విన్నారు. ఇశ్రాయేలు ఏం చేశారు మోసే బాబు? దేవుని వాగ్దానాన్ని విన్నారు. కానీ వారి అవిశ్వాసము అవిధేయత వల్ల కానాను విశ్రాంతిలో వారు ప్రవేశించలేకపోయారు. ఏం చేయలేకపోయారు నాయన? కానాను విశ్రాంతిలో వారు ప్రవేశించలేకపోయారు. కారణం ఏంటంటే వారి అవిధేయత వలన, ఇంకేంటి, వారి యొక్క అవిశ్వాసం వలన. వెరీ గుడ్. వారి అవిశ్వాసం వలన, అవిధేయత వలన విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఇప్పుడు రచయిత హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? వారి వలె మనం ఉండకూడదు. ఏటి మోషే బాబు? వారనగా ఎవరు? ఇశ్రాయేల్. వెరీ వెరీ గుడ్. ఇశ్రాయేల్ వలె మనం ఉండకూడదు, వీరి వలె ఉండాలి. వీరు అనగా ఎవరు? నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అన్యజనులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు. వీరిని, ఈ సెంటెన్స్ని మంచి లాజికల్గా ఒక ఆయన వివరిస్తూ మాట్లాడుకొచ్చారు. వారు అనగా ఒక అర్థాన్ని ఇశ్రాయేలుని, వీరు అనగా మనము లేదా అన్యజనులు, క్రైస్తవులని సంబోధించుకుంటూ వచ్చారు. ఇక్కడ రచయిత ఏమని హెచ్చరిస్తున్నాడంటే వారి వలె మనం ఉండకూడదు. ఎవరి వలె? దేవుడిచ్చిన విశ్రాంతి కేవలం శరీర విశ్రాంతి కాదు అని ఇప్పుడు మనకు అర్థాన్ని బోధిస్తుంది ఈ 4వ అధ్యాయం. ఓకేనా మోషే బాబు? ఆ రోజు కానీ ఈ రోజు కానీ దేవుడిచ్చే విశ్రాంతి కేవలం ఈ శరీర విశ్రాంతి కాదు. మరి దేనికయ్యా దేవుడిచ్చే విశ్రాంతి అని మనం చూసినప్పుడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు కదా. ఇంతకీ ఏంటా ఇచ్చే ఆయన విశ్రాంతి అని అంటే, మనల్ని పాప భారం నుంచి విశ్రాంతిని ఇస్తాడు. దేని నుంచి మోషే బాబు? ఒక విషయం చెప్పమంటారా మోషే బాబు? ఈరోజు మనిషి పాపం చేసి 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 విశ్రాంతిని తీసుకుంటున్నాడు. అలా పాపం చేయకుండా ఉండడం కొరకే పాపం నుంచి మనకి ఏం చేస్తాడట? విశ్రాంతిని ఇస్తాడు. ఇక అలాంటి పాపం మనం చేయకుండా పాపం నుంచి విడుదల వస్తుంది. పాపములోనికి వెళ్లకుండా మనకి ఏం కలిగిస్తానంటున్నాడు? ఏం కలిగిస్తానంటున్నారు యేసుక్రీస్తు వారు? పాప బారు నుండి విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఈరోజు మనిషి ప్రతిదానికి భయపడుతూనే ఉంటాడు. భయాల నుంచి విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. భయంతో మనం ఏం చేస్తున్నాం అంటే విశ్రాంతి తీసుకోలేకపోతున్నాం. పాపములో ఉండిపోయి మనం విశ్రాంతి తీసుకోలేకపోతున్నాం. కనుక నీవు క్రీస్తుని అంగీకరిస్తే ఆయన నీకు ఎలాంటి విశ్రాంతిని ఇస్తాడు? పాప బారు నుంచి, భయాల నుంచి విశ్రాంతి. భయంతో మనుషులకి నిద్ర పట్టదు, కేవలం విశ్రాంతి ఉండదు. అందుకని భయాల నుంచి విశ్రాంతి, పాప భారం నుంచి విశ్రాంతి. ఏమండి, సొంత ఆలోచనలతో ఏం చేస్తారనంటే, స్వప్రయత్నాలతో మన సొంత ఆలోచనలు, ఉద్దేశాలను పక్కన పెట్టి దేవుని యొక్క ఆలోచనలతో మనకు నడిపించడానికి ఆయన విశ్రాంతిని కలుగజేస్తాడు. స్వీయ ప్రయత్నాలకి విశ్రాంతి కలగజేస్తాడట. క్రీస్తులో నిత్య రక్షణే మనకి విశ్రాంతి అని పౌలు గారు, మరి ఈ రచయిత 1 నుంచి 11 వచనాల్లో ఈ సందర్భాలన్నింటినీ ప్రస్తావించారు ఆయన. ఇక దీంట్లో భాగంగానే ముఖ్య బోధ, ఈ అధ్యాయంలో మనకు ముఖ్య బోధ ఏంటంటే వాక్యం వినడమే సరిపోదు. ఏంటి మోషే బాబు? దానిని విశ్వాసంతో కలపాలి. ఏం చేయాలట? ఇప్పుడు దైవ సేవకులు చెప్పేటువంటి వాక్యాన్ని మనం వింటూ ఉంటుంటాం కదా. విన్న వాక్యానికి ఏం కలపాలంటే విశ్వాసాన్ని కలపాలి. ఇప్పుడు వాక్యాన్ని, ఈ విశ్వాసాన్ని రెండు ఎలా కలిపితే అప్పుడు ఆ వాక్యం మన వినికిడిలో పనిచేస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని ఎలా వింటాం, ఎలా వెళ్ళిపోతూ ఉంటుంటుంది. ఎలా వెళ్ళనివ్వకుండా దీన్ని రెండింట్లోని ఎలా బంధించి విశ్వాసాన్ని దానికి కలపాలి. ఏం చేయాలి మోషే బాబు? పాలు ఊరికినే తాగినా బాగుంటుంది, కానీ దానికి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ కలిపి చూడండి, అది ఎంతటి టేస్ట్ని ఇస్తుంది మనకి. మనసుకి, శరీరానికి తృప్తిని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మనం వింటున్నటువంటి వాక్యం వింటే సరిపోదు, దానికి విశ్వాసాన్ని ఏం చేయాలి? కలపాలి. ఎప్పుడైతే విశ్వాసాన్ని కలిపావో దేవుని మాట నీ హృదయాన్ని తాకుతుంది. నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి, నువ్వు సొంత నిర్ణయాలు, దేవుని నిర్ణయాలు తీసుకోవడానికి నువ్వు సిద్ధపడతావు. అవునేమో కదా మోషే బాబు? కనుక దేవుడు ఇంత గొప్పవాడా? మోషే కర్ర ద్వారాగా దేవుడు సముద్రం 2 పాయలు చేయించాడా? అది మాటగా విన్నామనుకో, కర్రతో 2 పాయలు చేశాడు, నేను చదువుకున్నాను అంతే. కానీ విశ్వాసం నువ్వు ఉంచితే ఇప్పుడు నువ్వు కూడా ఒకానొక సందర్భంలో ఏదో ఒక గొట్టును దాటడమో, ఏదో ఒక నీటిని దాటడమో ఎదురవుతుంది పరిస్థితి. అప్పుడు నువ్వేం చేస్తావో, నీ మీదకు ఉప్పెనలా రాకపోతుంది నీరు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? నేను ఎలా ఆపాలి? మోషే గారు కర్రతో దీన్ని ఆపారు కదా, ఇప్పుడు నేను ఎలాగ దీన్ని ఆపాలి? ఒక కట్టు వేయడమో, ఒక నీరుకు అడ్డుగా రావకుండా నువ్వు ఏదైనా పని చేయడమో, ఒక ఆలోచన, ఒక మట్టి వేయడమో, గడ్డి వేయడమో, నీరుని బంధిస్తావు.
ఆ ఆలోచన నీకు ఎలా వస్తుంది? విన్న వాక్యానికి నువ్వు విశ్వాసాన్ని ఏం చేస్తూ ఉండాలి? కలుపుతూ ఉండాలి. అలా కలిపినప్పుడే వాక్యం మనలో పనిచేస్తుంది. ఇశ్రాయేలు వాక్యం విన్నారు కానీ వారు ఏం చేయలేదు, నమ్మలేకపోయారు. ఏం చేయలేకపోయారు మోషే బాబు? అంటే వారు విశ్వాసాన్ని కలపలేదు, విన్నారు కానీ విశ్వాసాన్ని ఇశ్రాయేలు వాక్యం విన్నారు కానీ వారు నమ్మలేదు. కాబట్టి ఆశీర్వాదాన్ని ఏమైపోయారు? వాళ్ళు కోల్పోయారు. ఇప్పుడు మనం ఒక్కసారి వాక్యాన్ని విన్నామనంటే ఆశీర్వాదం వచ్చేయాలి. మనకి వాక్యం విన్నామంటే ఏం వచ్చేయాలి మోషే బాబు? ఆశీర్వాదం వచ్చేయాలి కంపల్సరిగా. ఆశీర్వాదం మనకి రావాలంటే విశ్వాసాన్ని వాక్యానికి కలపాలి. వాక్యానికి విశ్వాసాన్ని కలపాలి. ఇప్పుడు చేలో ఎరువులు కలుపుతారు, ఒకటే దానిని చల్లరు, ఎరువుల్ని 2-3 ఎరువుల్ని కలుపుతారు. బలానికి మొక్క ఎదుగుతుంది 30 దంతలుగా, మొక్క ఎదుగుతుంది 60 దంతలుగా, ఏమంటే మొక్క ఎదుగుతుంది 100 అంతలుగా, ఏమంటే 100 అంతలుగా ఫలాన్ని కోస్తాం. అంటే ఎరువులకి, వ్యవసాయానికి 1, 2, 3 ఎరువులు కలిపి బలాన్ని ఇచ్చి వాటిని ఎలాగైతే ప్రయోజనకరంగా తీర్చిదిద్దుకుంటున్నారో ఆయా రంగాలను బట్టి దేవుని వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి మోషే బాబు? దేవుని వాక్యాన్ని మనం కూడా ఏం చేయాలి మోషే బాబు? నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాక్యానికి కలుపుతూ ఉండాలి. ఓకేనా? ఆత్మీయ పాఠం. చర్చికి రావడం మాత్రమే సరిపోదు. ఏం చేయాలి మోషే బాబు? ఏం చేయాలి? చర్చిలో వాక్యం వింటే సరిపోదు. వాక్యం విన్నదాని ప్రకారం మనం ఏం చేయాలి? బైబిల్ చదవడం మాత్రమే సరిపోదు. చదివిన వాక్యాలను పాటించాలి. దేవుని వాగ్దానాన్ని విశ్వాసంతో ఏం చేయాలి? నువ్వు స్వీకరించాలి. దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వాసంతో నువ్వు స్వీకరించాలి. ఇవి నా జీవితంలో కార్యాన్ని చేస్తాడని 1 నుంచి 11 వచనాలు ఈ భాగాలను మనకి సారాంశంలో మొదటి భాగంలో ఈ వివరణ ఇవ్వబడింది. మనకి రెండో భాగాన్ని చూద్దాం. ఏంటి మోషే బాబు? ఇప్పుడు 11 నుంచి జస్ట్ 13 వచనాలు. ఏంటి? వెరీ గుడ్. 12 నుంచి 13 వచనాలు. దేవుని వాక్యము జీవము గలది. ఎలాంటిది మోషే బాబు? దేవుని వాక్యం జీవం గలది. ఈ అధ్యాయంలో ప్రసిద్ధి గల భాగాన్ని మనం చూడగలిగినట్లయితే, దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచెల ఖడ్గము కలిగినటువంటి వాడిగా ఉండి హృదయంలోని కట్ట వెళ్ళి అది ఏం చేస్తుందంటే హృదయాంతరంగాల్ని శోధిస్తుంది, పరిశోధిస్తుందని 12-13 వచనాలు మనకి. ఇక దేవుని వాక్యం ఎలాంటిదంటే మోషే బాబు, చనిపోయిన అక్షరం లాంటిది కాదు, అది ఆత్మను జీవింపజేసేది దేవుని వాక్యం అని మనకి సెలవిస్తుంది. హృదయాన్ని ఏం చేస్తుంది? అది పరిశోధిస్తుంది. మన ఆలోచనలు ఏం చేస్తుంది దేవుని వాక్యం మోషే బాబు? పరీక్షిస్తుంది. పాపాన్ని బయట పెడుతుంది, మార్పునకు నడిపిస్తుంది. ఏంటి? దేవుని యొక్క వాక్యము. అది బలము గలది. పాపాన్ని బయట పెడుతుంది. మనలో ఉన్నటువంటి పాపాన్ని ఏం చేస్తుంది దేవుని వాక్యము? బయట పెడతాది, మనల్ని మార్పునకు నడిపిస్తుంది. 2 వైపుల పదునైన ఖడ్గం లాంటిది దేవుని వాక్యము. అది మన అంతరంగాన్ని ఏం చేస్తుంది? తాకుతుంది దేవుని వాక్యము. కనుక మనలో ఉన్నటువంటి పాపం అంతా వెళ్ళిపోతుందని మరి 12 నుంచి 13 వచనాల్లో మనకి ఈ భాగాలు ఆత్మీయ అర్థాన్ని మనం చూసినప్పుడు మనుషుల ముందు మనం పవిత్రుల్లా కనిపించవచ్చు. మనుషులకి ఎలా కనపడతాం మోషే బాబు? మనం సాధారణంగా చక్కనటువంటి వస్త్రాలని, తెల్లని వస్త్రాలు వేసుకుని బైబిల్ పట్టుకుని చక్కగా ఎలాంటి మాటలు చెప్తే మనల్ని ఏమనుకుంటారంటే పవిత్రులు అనుకుంటారు. కానీ ఆ వ్యక్తి పవిత్రుడా అపవిత్రుడా అన్నటువంటి విధానం మనకి ఆ వ్యక్తి యొక్క పరివర్తన బట్టి, ప్రవర్తన బట్టి, అతని జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ వాక్యం కూడా ఏం చేస్తుందంటే మనుషులు మన ముందు పవిత్రుల్లా కనిపించవచ్చు, కానీ దేవుడు వాక్యం మనల్ని ఏం చేస్తుంది? మన అసలు స్థితి ఏంటో బయట పెడతాదని ఈ 12-13 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక 3వ భాగాన్ని ఈ అధ్యాయంలో మనం చూసినాడు 14-16 వచనాలు. ఏంటి మోషే బాబు? ఈ యేసు మహాప్రధాన యాజకుడని ఈ భాగాలు ఇక్కడ మనకి సెలవిస్తున్నాయి. ఏంటి మోషే బాబు? ప్రధాన యాజకుడు అని 14-16 వచనాలు మనకు సెలవిస్తున్నాయి. ఈ అధ్యాయం మహిమ అయిన వాదార్పుతో ముగిస్తుంది. మహిమదైన వాదార్పుతో ముగిస్తుంది అని ఈ 16-14 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళినటువంటి ప్రధాన యాజకుడు. వేరుగుడు మన బలహీనతలను తెలుసుకున్నటువంటి వాడు. ఎవరు మోషే బాబు? ఆయన. కాబట్టి విశ్వాసులు భయంతో కాదు, ధైర్యంతో దేవుని సన్నిధికి చేరాలి అని ఈ 16 వచనాలు మనకి
సెలవిస్తున్నాయి. ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశము. ఈ సారాంశాన్ని 3 భాగాలుగా మనము మాట్లాడుకున్నాం. ఇక దీంట్లో భాగంగానే కృపా సింహాసనము ఏంటి మోషే బాబు? ఈ కృపా సింహాసనం ఎలాంటిది అంటే ఇది శిక్షణ సింహాసనం అయితే కాదు. ఏం సింహాసనం ఇది? కృప, కనికర, సహాయము లభించే స్థలము. ఎక్కడెక్కడ ఏమేమి లభిస్తాయి మోషే బాబు? కృప, కనికరము, సహాయము లభించే స్థలము. ఏటి? కృపా సింహాసనము. ఏమండి, ఓకేనా? ఇక మనకి ఇచ్చే పిలుపు ఏంటంటే మనము పాపంతో పోరాడుతున్నామా లేదా? మనం ఏం చేయాలి మోషే బాబు? పాపముతో పోరాడాలి. మనము నిరుత్సాహములో ఉన్నా, ఏమండి బలహీనతతో ఉన్న దేవుని కృప మనకు సరిపోతుందని ధైర్యంగా చెప్పగలిగే వారిలా ఉండాలని ఈ అధ్యాయము 3వ భాగంలో మనకి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. ఓకే, మొత్తానికి ఈ అధ్యాయం యొక్క నేపథ్యము సారాంశాన్ని మనం చూసాం కదా. ఇక సందేశంలోనికి వెళ్దాం చివరిగా. ఏంటి మోషే బాబు? ఈ అధ్యాయం మనకి ఏమని సందేశం ఇస్తుంది అంటే అవిశ్వాసం ఆశీర్వాదాన్ని కోల్పోయేలా చేస్తుంది. అవిశ్వాసము ఆశీర్వాదాన్ని కోల్పోయేలా చేస్తుంది. అంటే విశ్వాసులకి ఏముండకూడదు? అవిశ్వాసం అస్సలే రానివ్వకండి. అవిశ్వాసం రాకుండా ఉండాలంటే మనము దేవునితోనే ఉండాలి, దేవుని వాక్యంతోనే ఉండాలి. లోకముతో కానీ, లోక ఆలోచనలతో కానీ, లోక బంధుప్రీతితో కానీ ఉన్నామా ఆశీర్వాదాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సో మనము ఎలాగ ఉండాలంటే నిరంతరం వాక్యంతోనే అంటి పెట్టుకుని ఉండాలి. ఓకేనా మోషే బాబు? ఈ అధ్యాయం మనకి ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? అవిశ్వాసము ఆశీర్వాదాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఒక్క మాట మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నా ఆశీర్వాదము ఏ విషయాల్లో కోల్పోతుంది? జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అంతే. అవును కదా, అంతే కదా. ఎవరినెవరినో మనం ప్రశ్నించవసరం లేదు. ఈరోజు మన కళ్ళ ముందు ఎన్నో ఉన్నవి, వాటిని అన్నింటిని మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం? కారణం ఏంటంటే మన అవిశ్వాసమే. కనుక అవిశ్వాసం ఆశీర్వాదాన్ని కోల్పోయేలా చేస్తుంది. కనుక మనకు అవిశ్వాసము, మనకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు ఆయన. ఎంత మోషే బాబు? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఈ కొండను కూడా పిగిలించి నువ్వు మార్గాన్ని వేస్తావని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడి నుంచి నువ్వు ప్రార్థన చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. అలాంటి విశ్వాసం మనకి ఉండాలి. నెక్స్ట్ వన్, నిజమైన విశ్రాంతి క్రీస్తులోనే ఉన్నది. ఎక్కడ ఉందండి మోషే బాబు? నిజమైన విశ్రాంతి ఎక్కడ ఉంది? లోక విశ్రాంతి తాత్కాలికం. అవును కదా. లోకంలో విశ్రాంతి ఎంత చేపిస్తుంది? ఇప్పుడు ఇంట్లో ఏసీ ఉంది, రాత్రి ఇస్తుందా పగలు కూడా ఇస్తుందా? రాత్రి పగలు కూడా ఇస్తుంది. రాత్రి ఇచ్చిందనుకో, పగలు ఏం చేస్తాం? మనం పనికి వెళ్ళాలి. పగలు కూడా విశ్రాంతి కావాలనుకుంటే కుదురుతుందా? ఇవ్వలేదు. అదే పగలే ఇవ్వలేదు విశ్రాంతిని మనకి. మరలా పగలు ఇచ్చేదైనా ఎలాగంటే పని చేసుకుని వస్తే మరలా నీకు విశ్రాంతిని ఇస్తుంది. కనుక నిజమైన విశ్రాంతి ఎక్కడ ఉందంటే మన క్రీస్తులోనే ఉంది. లోక విశ్రాంతి తాత్కాలికం, కాసేపు మాత్రమే ఇస్తుంది. రాత్రి తీసుకున్నావు అనుకో పగల ఇవ్వదు, పగలు తీసుకున్నావు అనుకో రాత్రి ఇవ్వదు. కారణం ఏంటి? నువ్వు ఏదో ఒక సమయంలో నీ కుటుంబం కొరకు కష్టపడాలి కనుక. ఇప్పుడు క్రీస్తు ఆత్మకు విశ్రాంతిని ఇస్తాడు. యేసుక్రీస్తుల వారు అయితే ఏం చేస్తాడు మోషే బాబు? మన ఆత్మకి విశ్రాంతి ఇస్తాడు. కనుక మనం ఏం చేయాలి? నిజమైన విశ్రాంతిని కలిగి ఉండాలి. మొదటిది ఏంటి? అవిశ్వాసం మన ఆశీర్వాదాన్ని కోల్పోయేలా. ఓకే, తర్వాత దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది మోషే బాబు? ఇప్పుడు మామూలు వాటర్ ఉంది, మినరల్ వాటర్ ఉంది, ఫిల్టర్ వాటర్ ఉంది. ఇప్పుడు ఈ వీటిల్లో ఏది బెటరు? ఫిల్టర్ వాటర్. కారణం ఏంటంటే అది వాటర్ ఫిల్టర్ చేస్తుంది కనుక దాని పెట్టిన పేరు ఏంటి? ఫిల్టర్ వాటర్. అలాగే దేవుని వాక్యం కూడా మనల్ని ఏం చేస్తుంది? ఫిల్టర్ చేస్తుంది, మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా. లోకం ఏమంటే వాక్యం మన జీవితాన్ని శోధించి మార్చుతుంది. వాక్యం మన జీవితాన్ని ఏం చేస్తుంది మోషే బాబు అని అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకే, యేసు మనలను అర్థం చేసుకునే రక్షకుడు. యేసుక్రీస్తు. వెరీ గుడ్. యేసుక్రీస్తుల వారు ఎవరినైనా ప్రార్థనలో ధైర్యం అవసరం. కొంతమంది భయపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు, దిగులు పడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు, అవుతాదో అవదని ప్రార్థన చేస్తారు, మోమాటంతో ప్రార్థన చేస్తారు. అలా చేయకూడదు. మరి ఎలా చేయాలి? ధైర్యంతో. పరలోకమందున్న మా కన్న తండ్రి మీకు వందనాలు, గత కాలంలో మీ సహాయాన్ని ఇచ్చావు, నేడు మేము పనిని ప్రారంభించుకుంటున్నాం, మీ సహాయాన్ని దయచేయండి. మా బిడ్డలను, ఇరుగు పొరుగు వారిని అందరినీ దీవించండి, సేవకులను, సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అంతే. ధైర్యం, దీనికి ధైర్యం. దీనికి ఎందుకు భయపడిపోవడం?
కనుక మనం ధైర్యంగా ఏం చేయాలి మోషే బాబు? ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఎప్పుడైతే మనం ధైర్యం చేస్తామో దేవుని దగ్గర భయంతో కాదు విశ్వాసంతో రావాలని వాక్యం మనకి ఓకేనా. ఇక ఈ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుంది టోటల్గా అంతేనా? మనం చివరిగా ఈ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుంది? విశ్వాసంతో జీవించాలి, దేవుని వాక్యాన్ని వినాలి, అవిధేయతను విడిచిపెట్టాలి, క్రీస్తులోనే విశ్రాంతి పొందాలి, కృపా సింహాసనానికి ప్రతిదినము రావాలి, కృపా సింహాసనానికి ప్రతిదినము రావాలని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. ఇప్పుడు ప్రశ్న, మన ఆశీర్వాదం ఎలా కోల్పోతున్నాం మనము? మన ఆశీర్వాదాన్ని ఎలా కోల్పోతున్నాం? ప్రశ్న, అవిశ్వాసం ద్వారాగానే మన ఆశీర్వాదాలని. కారణం ఏంటి? ఇశ్రాయేలు కనానును కోల్పోయినట్లు మనం కూడా దేవుని ఉత్తమమైన దానిని మనం కూడా కోల్పోకూడదని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా మోషే బాబు? ఇక చివరికి ఈ అధ్యాయం ఒకసారి మనం టచ్ చేసేద్దామా? వెరీ గుడ్. ఒక్కసారి మనం లేఖన భాగాలు చదివేసుకుని నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించేసుకుందాం. మొదటి వచనం చదువున్నాను 4వ అధ్యాయం. వెరీ గుడ్. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మోషే బాబు ఇలాగా, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మనం వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమని భయము కలిగి ఇందుము. అంటే వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే మనకి ఎలా ఉండాలి మోషే బాబు? భయం ఉండాలి. భయం ఉన్నవాడు ఏం చేస్తాడు? పాపం చేయడు. అంతే కదా. దేనికి మనం భయపడుతున్నాం? దైవానికి భయపడుతున్నాం. దేవునికి భయపడినప్పుడు ఈ పని చేస్తే దేవుడు ఏమంటాడో, ఈ పని చేయకపోతే ఆయన ఏమంటాడు అన్నటువంటి భయం నిన్ను నిరంతరం వెంటాడుతూ ఉండాలి. భయం నిన్ను నిరంతరం ఏం చేయాలి మోషే బాబు? భయం నిన్ను నిరంతరం వెంటాడుతూనే ఉండాలి. నిత్యము నేను భయం కలిగి ఉంటాను. నిత్యము నేను ఏ మూల నుంచి కీడు శాపము నన్ను అలుముకుంటుందని నిత్యము భయపడుతూ ఉంటాను. అడుగు తీస్తే భయపడతాను, అడుగు వేస్తే భయపడతాను. ఎలా ఏ పక్కన నుంచి శోకవచనం వినవలసి వస్తుందని భయంతో. కనుక మనం ఎలా ఉండాలంటే మనకు దేవుడు విశ్రాంతిని సిద్ధం చేశాడు. ఆ విశ్రాంతిని పొందుకోవడానికి మనం నిత్యం కూడా ఎలా ఉండాలంటే మోషే బాబు? భయము కలిగి ఉండాలి. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. భయపడేవాడు ఏం చేయడంటే పాపం చేయడానికి అసలే ఇష్టపడడు. పాపం చేస్తే నా తండ్రి నన్ను కొడతాడు, నా తండ్రి నన్ను తిడతాడు, నా తండ్రి అభిషేకం కోల్పోతానన్నటువంటి భయాందోళన వీరిని ఏం చేస్తూ ఉంటుందంటే భయపడుతూ ఉంటారు. తర్వాత 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు అనగా వారు అనగా ఎవరనుకున్నాం జైతల్లి? వెరీ గుడ్. వారికి ప్రకటింపబడినట్లు మనకి సువార్త ప్రకటింపబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసం గల వారే కలిసి ఉండలేదు. వినిన వారితో వారు ఏం చేయలేదట. ఇప్పుడు ఇద్దరు ఒక మాట్లాడారు, 10 మంది ఒకరు మాట్లాడారు. కానాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళారు. వాళ్ళు ఆ దేశము చాలా బాగుంది, దేవుడు మనకి ఇస్తాడని ఇద్దరు వచ్చి చెప్తే అయ్యి బాబా ఆ దేశము గోంచంచెలు లాంటి మనుషులలో వాళ్ళని మనల్ని కుట్టేస్తారో వాళ్ళు మనల్ని మింగేస్తారని 10 మంది అల్లిపోయారు. 10 మంది ఒక మాట అయింది, ఇద్దరిది ఒక మాట అయింది. ఇప్పుడు 12 మంది మాట ఒకటి అవుతే వాళ్ళందరూ కూడా విశ్రాంతిలో ప్రవేశించరు. వారు ఏం చేశారు? వినిన వారితో వారు కలిసి ఉండలేదు. ఈరోజు సంఘంతో కూడా చాలామంది కలిసి ఉండడానికి ఇష్టపడరు. ఎలా ఉంటారు మోషే బాబు? ఇలాగా వేరువేరుగా ఉంటారు. ఇప్పుడు వేరువేరుగా ఉంటే కుదురుతుందా? విన్నవారితో మనం కలిసి ఉంటేనే మనం పరలోకానికి లేదా విశ్రాంతిలోనికి వెళ్తామని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. విన్నవారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు కనుక విన్నవాక్యం వారికి ఏమైపోయిందండి మోషే బాబు? నిష్ప్రయోజనం అయిందట. 3వ వచనం చదువు. కాగా జగదుత్పత్తి వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించును. ఆయన 7వ దినమును గురించి ఆయన ఒక చోట ఎలాగూ చెప్పి ఉన్నాడు, ఇదియుగాక ఈ చోటనని వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు 6వ వచనంలో దాని వివరణ ఇస్తున్నాడు. చదువు నాన్న 6వ వచనం. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించదరని మాట నిశ్చయము గనక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు గనక నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములు నేడని ఒక దినమును నిర్ణయించున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన
చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇప్పుడు మనందరికీ ఏముందంటే మోషే బాబు, విశ్రాంతి నిలిచి ఉన్నది అని అంటే ఇప్పుడు మామిడికాయలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు వాటిని ఏం చేయాలి? దాన్ని కోసుకుని జాగ్రత్తగా తినడానికి నీకు అక్కడ అవకాశం ఉన్నది. అలాగని ఎవరో పాడుకున్నవి కాదు, మన సొంత వాటిని గురించి మాట్లాడుతున్నటువంటి మాట. అయితే మనకి కూడా విశ్రాంతి నిలిచున్న విశ్రాంతిలోని మనం ప్రవేశించాలంటే ఏం చేయకూడదు? వారి వలె ఉండకూడదు. వారి వలె మనం ఉండకూడదు. మన హృదయాన్ని ఏం చేసుకోకూడదు? కఠినం చేసుకోకూడదు అని అంటున్నాడు. తర్వాత వచ్చిన ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించాలి. దేవుడు 6 దినాలు కష్టపడి సృష్టిని అంతటిని చేసి 7వ దినాన్ని విశ్రమించాడు కదా. ఇప్పుడు విశ్రాంతి ఎవరికి అవసరము? పని చేసిన వారికి విశ్రాంతి అవసరం. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? యేసుక్రీస్తుల వారు మనకు అప్పగించినటువంటి ఆ పరిచర్యలు, సువార్తలు, పనులు మనము కూడా ప్రతిరోజు సిలువనెత్తుకుని భారాన్ని, సువార్తను మనం కూడా ప్రకటిస్తూ ఏం చేయాలి? ఇప్పుడు పని చేయాలి. పని చేసిన వాడికి ఏముంటది? ఇప్పుడు విశ్రాంతి ఉంటది. ఆ విశ్రాంతి దేవుడు ఎప్పుడు ఇస్తానంటున్నాడో? మరణం తర్వాత. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు మొన్న మరణించినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏంటి? విశ్రాంతి. మొన్న పొట్లకాయల రత్నమ్మ గారు మరణించారు. ఆవిడ పని చేసింది, కుటుంబం కొరకు కష్టపడింది, ప్రారంభంలో సంఘం కొరకు ఎంతో సేవలు అందించింది. ఆవిడ మరణించింది. అలా మన సంఘానికి సేవలు అందించినటువంటి వారు సజీవులుగా ఉన్నారు, మరణించిన వారు ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు సిద్ధపరిచిన విశ్రాంతిలో వారు ఉన్నారని మనం విశ్వసించాలి. ఓకేనా మోషే బాబు? తర్వాత వచ్చిన కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడాలి. వారు అవిధేయత వలన విశ్రాంతిలోనికి వెళ్ళలేదంట. అవిధేయత అంటే ఏంటి మోషే బాబు? చిన్న మాట అది. అవిధేయత, విధేయత, అవిధేయత, మాట వినే తత్వం అన్నమాట. అది ఏంటి మోషే బాబు? నువ్వు మాట వినక అవివేకపు పని చేసావన్నాడు సౌలు రాజు గారితో. ఆ రోజు సౌలు రాజు ఏమండి అది రాజ్యాన్ని కోల్పోవడానికి పెద్ద ఏదో ఘోరమైన పాపం చేయలేదు ఆయన. ఏంటి? అవిధేయత, చిన్న అవిధేయత. ఏమంటే తన సొంతాలని చంపాలనుకున్నాడు. అది నరహత్య తర్వాత మాట. ఇలా కొన్ని వచనాలు మనం ఆలోచన చేస్తున్నాడు. అవిధేయత వలన ఏం చేశారు నాయనలో? చిన్నది శోధించారు అంత అరణ్యంలో. అందుకనే వారు అరణ్యంలో రాలిపోయారు. కనుక ఆ చిన్న అవిధేయత మనకు ఉండకూడదు అని మాట్లాడుతున్నాడు. మనలో ఎవడను పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించి జాగ్రత్త పడాలి. చదువు నన్ను 12. సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అంటే దేవుని వాక్యం ఇంత ఎలా శోధిస్తుంది కదా. నువ్వు దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తే నీలో ఉన్నటువంటి పాపాన్ని, నీలో ఉన్నటువంటి అవిధేయతని వాక్యం కడిగేస్తుందని మరొక్కసారి చక్కగా వివరిస్తున్నాడంట రచయిత. నువ్వు దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నావు, అవిధేయుడిగా బ్రతుకుతున్నావు. దేవుని కొరకు బ్రతకాలనుకున్నావు, పాపంలో ఉంటున్నావు. ఇప్పుడు వాక్యం పట్ల నువ్వు భయభక్తులు కలిగి జీవించు, ప్రార్థన చేయి, విశ్వాసులతో కలిసి ఉండు, వాక్యాన్ని ధ్యానించు, పాటలు పాడుకుంటుండు. నువ్వు పాపంలో పడిపోయే పని ఉండదు, అవిధేయతకు ఉండే అవకాశం ఉండదు. దేవుని విశ్రాంతిలో నువ్వు ప్రవేశించడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలియజేస్తున్నాడు. తర్వాత వచ్చిన మరియు ఆయన కీలను, మూలుగును విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు వాక్యం ఏం చేస్తుందట? శోధిస్తున్నది. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదియో లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసిన ఆ దేవుని కనులకు సమస్తను మరుగులేక తేటగా కనబడుతుంది. కనుక మనము దేవుని పట్ల భయభక్తులు ఉంచాలి. ఒకే ఒక్క మాట ఏంటంటే, మన విశ్వాసం ఉంచితే మనకే విశ్రాంతి ఉన్నది. ఏం ఉంచితే? విశ్వాసం ఉంచితే విశ్రాంతి ఉన్నది అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు 14 వచనం. వెరీ గుడ్. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఎవరట్నైనా ఈ యాజకుడు ఎలాంటి వాడనంటే అందరినీ పాస్ చేసేస్తాడనమాట. ఈయన హెడ్ మాస్టర్ గారు. ఇప్పుడు ఏముంది, ఆయన కనికరం వచ్చిందనుకో, మీ అందరి పేపర్లో చక్కగా రుద్ది ఇచ్చారు, మిమ్మల్ని పాస్ చేయొచ్చు, ఆ అవకాశం ఆయనకు ఉంది. అలాగా ఆయన ఊరికినే పాస్ చేస్తే ఆ మాస్టర్ యొక్క గొప్పతనం ఏం కాపాడుతుంది? ఆ మాస్టర్ యొక్క గొప్పతనం కాపాడాలంటే వారు డైలీ యథావిధిగా స్కూల్కి వస్తున్నారా, రావట్లేదా? హెడ్ మాస్టర్ చేయవలసినటువంటి పని.
వారు హోంవర్క్లు సరిగా రాస్తున్నారా రాయట్లేదా, ఏ రోజుకి ఆ రోజు చక్కగా స్కూల్కి వస్తున్నారా లేదా, పాఠాలను చక్కగా వింటున్నారా లేదా, స్కూల్ని అంతా హెడ్ మాస్టర్ గారు రౌండ్లు వేస్తూ ఉంటుంటారు. మా తరంలో మేము 10th క్లాస్ చదువుకున్నటువంటి టైంలో మా 99 బ్యాచ్కి ఏమంటే 10th క్లాస్లో ఎక్కువ మంది ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవ్వరు ఆ హెడ్ మాస్టర్ గారు హాయమంలో ఏమండి ఎన్వి రామారావు గారు అని. ఇంచుమించు ఆయన కలిసి ఒక 2 years బ్యాక్ అవుతుంది, ఆయన కలిసాను నేను రామచంద్రపురంలో. అక్కడ ఆయన ఇంటి పక్కనే ఎలక్ట్రికల్ వర్క్ చేసాం. ఆ రోజు కలిసినప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఆయన ఎలాగ ఉన్నారు, ఇప్పుడు అలాగ ఉన్నారు ఆయన. అదే స్పీడు అదే వేలో ఉన్నారు ఆయన. అరే నేను ఎలా చూస్తానో అలా ఉన్నారు ఈయన ఇంకా అని అనుకున్నాను. ఆయన తర్వాత మరొక హెడ్ మాస్టర్ గారు వచ్చారు, ఆయన్ని చూశాను, ఆయన కూడా అలాగే ఉన్నారు. అంటే వారికి ఏమి తెలియదు, పాపము వారికి తెలియదు. ఒక మంచి ఏమండి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వారు వాళ్ళు ఏమండి పుణ్యకార్యాల పట్ల ఏమండి పవిత్ర కార్యాల పట్ల ధర్మం పట్ల నిష్ట కలిగినటువంటి వారు, వారిని మంచి దీర్ఘాయుష్మంతులుగా చేసిందని నేను విశ్వసించాను. కనుక ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ మనం ఈ మాటల దగ్గరికి ఎందుకు వచ్చామంటే గొప్ప ప్రధాన యాజకుడు, ఆ ప్రధాన యాజకుడు మనల్ని అందరినీ పాస్ చేసేయగలడు. కానీ కాకపోతే మరి మనం విశ్వాసులుగా ఉండాలా అవిధేయులుగా ఉంటున్నామని ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉంటాడని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. సో రైట్, ఇంకా మనం ముందుకు వెళ్దాం. మరియు ఆయన దృష్టికి ఇది అయిపోయింది కదా, 15 వచ్చిన చదువునాను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో కూడా సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడట. అంటే ఆయన్ని కూడా లోకం ఏం చేసింది మోషే బాబు? శోధించింది. ఇప్పుడు మనం కూడా మనల్ని పాపం చేయడానికి లోకం ఏం చేస్తుంది? ఈ కన్ను శోధిస్తూ ఉంటుంటాయి, ఈ పాదాలు పరిగెడుతూ ఉంటుంటాయి, ఈ అవయవాలు చేయడానికి సిద్ధపడుతూ ఉంటుంటాయి. కానీ మనం ఏం చేయకూడదు? పాపము చేయడానికి మనము ప్రేరేపింపబడకూడదని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనవలే శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు. కనుక మనము కనికరింపబడి సమయోజితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. దేవుని సన్నిధికి నువ్వు చేరగలిగితే ఆయన నీకేం చేస్తాడు అని అంటే పాపము చేయకుండా దేవుడిని నిన్ను కాస్తాడు. పాపము చేయకుండా ఉండడం నిన్ను కాసేది ఏంటి అంటే ఉదయకాలంలో నువ్వు చేసే ప్రార్థనే ఆ రోజుకి నిన్ను పాపం చేయకుండా నిలబెడతాడు. ఓకేనా? లేదు, నువ్వు ఎవరైతే పాపం చేయకూడదని ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నావో వారిని పాపంలో పడవేయకుండా వారి ప్రార్థన కాపలాగా ఉంటుంది. అవును కదా? అందుకనే కుటుంబపు యజమానులు తల్లి కానీ తండ్రి కానీ ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. మాము కానీ మా బిడ్డలు కానీ పాపంలో అపరాధంలో పడిపోకుండా ఈ దినము మీరు కాయండి తండ్రి అని వేడుకుంటారు. ఒకటే. అలాగే సంఘంలో ఉన్నటువంటి సేవకులు, పెద్దలు, పరిశుద్ధులు, సంఘ బిడ్డలందరూ కూడా లోకంలో పాపంలో పడిపోకుండా మీ యొక్క పరిశుద్ధతతో నింపునైనా వాక్యంతో వారిని కడగండి తండ్రిని దైవ సేవకులు ప్రార్థిస్తూ ఉంటారు. అందుకనే కొన్నిసార్లు ఎంతైనా ఏదైనా తప్పు చేద్దాం, పాపం చేద్దాం, ఏదైనా సరదాగా ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎవరో ఒకరి ప్రార్థన మనల్ని ఆపుతూ ఉంటుంటుంది. ఇదేంటి నేను ఈరోజు ఏ తప్పు చేయకుండా పవిత్రంగా ఎలా ఉండగలిగానంటే ఎవరో ప్రార్థన సమయానికి నిన్ను ఆ పాపంలో వెళ్లకుండా నిలబెట్టింది. అలాగే నేడు మనము కూడా ఏం చేయాలంటే మనము కూడా ఈ లోకంలో ఏమండి సంపూర్ణ భక్తియు నెమ్మదిగా సుఖంగా మనం ఈ లోకంలో బ్రతకాలంటే అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకనే మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఇలా ప్రార్థన చేస్తే పాపంలో పడకపోతే దేవుని సన్నిధికి మనం ధైర్యంగా వెళ్ళగలుగుతాం. దేవుడి కొద్ది మాటలని దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువా, ప్రార్థన. నేడు పరలోకమందున్న మా కన్న తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉదయకాలపు కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి మీరు మా హృదయాల్ని మనసులను మీరు తెరిచారు, సమయాన్ని కాలాన్ని ఇచ్చారు. మీకు కృతజ్ఞతలు ప్రభువా. ఈ సమయంలో ప్రార్థన మేము పాపంలో పడిపోకుండా కాస్తుందని ఒక చక్కటి వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. మా స్థానిక సంఘ బిడ్డలు మా సంఘంలో ఉన్నటువంటి పెద్దలు మొదలుకొని నాయన చిన్న బిడ్డల వరకు ఎవరు ఈరోజు పాపంలో పడిపోకుండా మీ పరిశుద్ధాత్మను మా సంఘ బిడ్డల పట్ల అనుగ్రహించండి తండ్రి. నాయన సంఘాన్ని కాస్తున్నటువంటి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మా కుటుంబం బిడ్డలు ఎవరు మేము పాపంలో పడిపోకుండా ప్రార్థనతో మమ్మల్ని ఖాయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభువా, ఈ సమయంలో నాయన మీరు మరి వాగ్దానం ఇచ్చినట్లుగా దేశం ప్రజల కొరకు, రాష్ట్ర ప్రజల కొరకు, గ్రామ ప్రజల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు, నాయకుల కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి.
అందరూ నాయన మీ ప్రభుత్వానికి మీ మాటలకి లోబడుతూ ఈ లోకంలో బ్రతికే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఎంతవరకు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం వరకు మీరు మాతో మాట్లాడి మా విశ్వాసాన్ని బలపరిచారు తండ్రి, మీ కృతజ్ఞతలు. మా పూర్వీకులు మా పితరులు ఇశ్రాయేలులు అవిధేయత వలన తండ్రి మరి విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారని వాక్యం సెలవిస్తుంది. నేడు ఇంకా నాయన మా కొరకు మీరు విశ్రాంతిని సిద్ధం చేశారని, ఆ విశ్రాంతి తండ్రి నాయన కేవలం శరీరానికి కాదు అని, మాలో ఉన్నటువంటి భయాలకి, మాలో ఉన్నటువంటి పాపాలకి, మాలో ఉన్నటువంటి నాయన తప్పిదాలకి విశ్రాంతిని మీరు ఇస్తారని వాగ్దానం చేస్తారు. ఆ విశ్రాంతిని మేము పొందుకుని ప్రభా ఈ లోకంలో నాయన ఈ లోకాన్ని జయించి మీ చెంతకు చేరుకోవడానికి మీ సహాయాలు తెచ్చండి. అప్పటి వరకు మీరు మాకు ఇచ్చినటువంటి పనులు ఈ లోకంలో సువార్త ప్రకటనలో ముందుకు నడవడానికి మీ సహాయాలు తెచ్చామని వేడుకుంటూ తండ్రి వినవాక్యం మా వినికిడిలో ఫలింపజేయండి. ఏ బిడ్డలైతే ఈ యొక్క వాక్యాన్ని నాయన వింటున్నారో, ఎంత సమయాన్ని అయితే దీన్ని కేటాయిస్తున్నారో, రెట్టింపు ప్రతిఫలాలు వారి జీవితాల్లో దినాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా ఆయు ఆరోగ్యాలుగా వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సాయంత్రం ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించేటటువంటి మా యొక్క స్థానిక సంఘాలను, పెద్దలను నాయన పెద్దల కుటుంబాలను, పురుషుల కుటుంబాలను, స్త్రీల కుటుంబాలను, వృద్ధులు, బాలురు, యవనస్తులు, అలాగే దిక్కులేని బిడ్డలు ఉన్నారు, దూరాంటరు ఉన్నారు, అనాథులు ఉన్నారు, వారిని సంఘ బిడ్డలందరినీ తమ దయగల చేతులకు అప్పగించుకోవచ్చు. అలాగే సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని వారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి మరి ఈరోజు నాయన ఈరోజు రేపు జరగబోతున్నటువంటి నేను అగ్రహారం బహిరంగ సభల విషయమే ప్రార్థన జ్ఞాపం చేస్తున్నాను. రాత్రికాల సమయంలో దీనదయాళి బిషప్ అయ్య గారి ద్వారాగా తండ్రి నాయన ప్రతి ఆదివారం ఎంత విలువైనదో, ఆదివారం ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, ప్రభురాత్రి భోజనం యొక్క విలువలు ఏంటో, ఆరాధన సన్నిధికి మేము దూరం అయితే నాయన ఎలాంటి నాయన తండ్రి ఆశీర్వాదాలు మేము కోల్పోతున్నాము, ఆశీర్వాదాలు కోల్పోవడానికి నాయన అవిధేయత మాలోకి ఎలా చోటు చేసుకుంటుందో చక్కని రీతిలో నాయన సేవకుల వాక్యాన్ని చెప్పి అనేకులను బలపరిచారు. వినవాక్యం వారి వినికిడిలో ఫలం చేయండి తండ్రి. ఈరోజు మరి నాయన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారు వాక్య సందేశాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు ప్రభావ. మీ యొక్క ఆత్మతో నింపండి, వారిని నడిపించండి, మీ మహిమ కొరకు వాడుకోండి. అనేక హృదయాలు తెరవబడేటట్టుగా నాయన నీ సేవకులు మీరు నిలబెట్టండి. ఎది వరకు నాయన ఎన్నో ప్రసంగాలు, ఎన్నో పరిచర్యలు, ఎన్నో సభల్లో వారికి మీరు అవకాశాన్ని ఇచ్చారు. తదుపరి నాయన వారి కుమారులు కూడా ప్రయాసపడుతున్నారు తండ్రి. వారి ఇరువురును మీ యొక్క సన్నిధిలోనైనా బలమైనటువంటి నాయకులుగా, యోధులుగా, సేవకులుగా నిలబెట్టి తండ్రి అనేకులను మీలోనికి నడిపించడానికి, అనేక సంఘాలను కట్టడానికి సేవకులకి నూరంతల ఆత్మతో అభిషేకిస్తారని మీరు ఆశిస్తూ వారి మాట ద్వారాగా కట్టబడుతున్నటువంటి మాలాంటి కుటుంబాలు అనేకమైనటువంటి ఉన్న ప్రభా ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. సభల నిమిత్తం నాయన తండ్రి చక్కటి ధనంతో నాయన కార్యంతో ప్రభావ సహనంతో ముందుకు వెళ్తున్న సూర్యబాబయ్య గారి యొక్క కుటుంబాలని, వారి యొక్క సంఘాలని, పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. మీ దాసులు మీ పరిచర్ని మీ కాడిని ఎత్తుకుని ప్రభావ ఎంతో విలువైనటువంటి పరిచర్య కొనసాగిస్తున్నారు తండ్రి. నూతనంగా దేవాలయాన్ని కట్టారు ప్రభా. అది ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి ఎంతో ఖర్చుతోనైనా సుందరమైనటువంటి దేవాలయాన్ని మీ కొరకు అనేక మంది ప్రజల కొరకు నియమించారు తండ్రి. దానికి ఏవైతే ఆర్థిక రుణభారాలు ఉన్నాయో వాటిలోంచి మీ సేవకులను మీరు లేవనెత్తండి, మీ మహిమ కొరకు నింపండి. అనేకులు గుప్పిలు విప్పడానికి ధారాళంగా సేవలు సహకరిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారిని 30 60 100 ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ దినం అందించబోతున్నటువంటి సందేశాన్ని బట్టి రేప జరగబోతున్నటువంటి మీటింగ్లోని మీరే ఉండి తండ్రి ఆ స్థలాలను ఇచ్చినటువంటి దాతలను, సౌండ్ సిస్టమ్ వారిని, కూడి వచ్చినటువంటి దైవ సేవకులను, పరిశుద్ధులను అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి జరిగినటువంటి యొక్క పరిచర్యను అంతటినీ మా బిడ్డలను అందరినీ తమ జయగల చేతులకు అప్పగించుకోవచ్చు. మహిమ ఘనతా ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యు. లవ్ యు. థ్యాంక్ యూ.